హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో మేము చేసినటువంటి సర్వేలు అన్ని పార్లమెంట్లలో సర్వే చేయడం జరిగింది. కానీ అతి ముఖ్యంగా ఈరోజు మనకు మీ ముందు తీసుకొస్తున్నటువంటి పార్లమెంటు ఏది అంటే అది భువనగిరి పార్లమెంట్ అని చెప్పొచ్చు. ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ గారు, తర్వాత బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ గారు ఇక్కడ పోటీలో నిలవడం జరుగుతుంది. కానీ ఈ ముగ్గురిట్లలో కేవలం ఈ రెండు కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీల మధ్య మాత్రమే ఈ యొక్క తగ్ ఆఫ్ వార్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసినట్టయితే 18,08,585 ఓటర్లు ఉండడం జరిగింది. అందులో మా అంచనా ప్రకారం మేము చేసినటువంటి సర్వే ప్రకారము పోలయ్యేటటువంటి సుమారుగా ఎంత పోలు కావచ్చు అంటే 12 లక్షల నుంచి 13 లక్షల వరకు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఓట్ పర్సెంటేజ్ చూసినట్లయితే ఈ యొక్క మొత్తం 66 నుంచి 72% కూడా అయ్యేటట్లుగా ఉండవచ్చని మా అంచనా. అయితే దీంట్లో మనకి అతి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ బూర నరసయ్య గౌడ్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చూసినట్లయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి చామల కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా బూర నరసయ్య గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బూర నరసయ్య గారు ఇక్కడ ఇంతకుముందుకే ఒకసారి ఇక్కడ ఎన్నుకోబడినటువంటి నాయకుడు కాబట్టి కొంచెం ఫ్యాక్ట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు ఎన్ని ఓట్లు పడేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎంతసేపు ఉన్నా కానీ 1 or 2% మాత్రమే వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనేటటువంటి సందర్భం అనేది ఇక్కడ రావడం జరిగింది. మా అంచనా ప్రకారం, మా లెక్కల ప్రకారం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి 5,70,391 ఓటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బూర నరసయ్య గౌడ్ గారికి 5,63,926 ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యామ మల్లేష్ గారికి 1,52,202 ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండూ కలుపుకున్నట్లయితే మనకు జస్ట్ ఒక 5,000 నుంచి 10,000 మధ్యలో మాత్రమే ఎవరైనా గెలవచ్చు. మేము నిన్నటి వరకు చేసినటువంటి సర్వే మాత్రమే ఇది. ఇంకొక రోజు టైం ఉంది కాబట్టి అది బూర నరసయ్యకు అడ్వాంటేజ్గా కూడా కావచ్చు, మళ్ళీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం ఎడ్జ్గా కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఇక్కడ మనం చేసినటువంటి సర్వేలలో ఇద్దరికి బూర నరసయ్య గౌడ్ గారి, చామల కిరణ్